హలో హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు కొత్తగా జాయిన్ అయితే నూతనంగా వచ్చి ఉంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి, సో దట్ నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి, సో దట్ మీరు రోజు నన్ను చూస్తూ మీకు కొత్త కొత్త ఐడియాస్ ఏమైనా కావాలంటే కూడా అవి కూడా నాకు చెప్పడానికి. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ ఏంటంటే సిఎంఆర్ ఐటీ కాలేజ్లో జరుగుతున్న రచ్చ గురించి మనం మాట్లాడుకుందాం. సో రచ్చ అంటున్నది ఏంటి అని అనుకుంటూ మీరు అనుకోవచ్చు. సో ఏంటో కూడా మీకు చెప్తాను. సో నిన్న నైట్ నుంచి జరుగుతుంది సిఎంఆర్ ఐటీ కాలేజ్లో. అది మన మేడ్చల్ దగ్గర ఉన్న ఐటీ కాలేజ్లో. సో అమ్మాయిలది మ్యూట్ వీడియోస్ తీశారంట అబ్బాయిలు. సో ఇది చాలా రోజుల నుంచి జరుగుతుందంట, కానీ ఎవరు పట్టించుకోలేదు. దే వర్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ ఉన్న వార్డెన్ కూడా తనకు కూడా చెప్తే తను కూడా ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదంట. తీసుకున్నప్పుడు ఏం జరిగింది అనేది మనకి కరెక్ట్గా తెలియదు అక్కడ. సో మ్యూట్ వీడియోస్ అన్నీ తీశారంట. అది కూడా 300 మ్యూట్ వీడియోస్ తీశారంట అమ్మాయిలది. అది కూడా వాష్రూమ్ దగ్గర నించొని. సో వాష్రూమ్ దగ్గర నించొని మ్యూట్ వీడియోస్ తీశారని అయితే వచ్చేసింది. ఏం లేదు, అమ్మాయిలు చాలాసార్లు కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు కూడా ఏ యాక్షన్ తీసుకోలేదు, ఏం జరగలేదు. సో ఈసారి మాత్రం సీరియస్గా మనం బయటికి వెళ్ళిపోవాలి కాలేజ్ నుంచి అని చెప్పేసి, ఈ హాస్టల్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో వెళ్ళిపోదాం అనుకున్నారు. సో ఇదంతా ప్రిన్సిపల్ వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు కూడా ఏమీ యాక్షన్ అనేది తీసుకోలేదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పారు, అమ్మమ్మ ఇట్లా అవుతుంది కాలేజ్లో, మా మ్యూట్ వీడియోస్ తీస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు, మీరు రండి అమ్మా అని అంటే వాళ్ళు వచ్చారు. పేరెంట్స్ వచ్చి కలుద్దాము, మా పిల్లలను మేము తీసుకెళ్ళిపోదాము అనుకుంటే పేరెంట్స్ని కూడా కలవనీయట్లేదంట ప్రిన్సిపల్. కానీ అక్కడ ఉన్న యాజమాన్యం ఎవ్వరు కలవనీయట్లేదంట, స్టూడెంట్స్ని బయటికి కూడా రానియట్లేదంట. సో ఇది చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ అండి. ఎందుకంటే ఇది అమ్మాయిలు కాబట్టి అది ఓకే. నార్మల్ వీడియోస్ అంటే మనం ఏమన్నా అనొచ్చు, కానీ మరీ మ్యూట్ వీడియోస్ తీసి పబ్లిక్లో పెట్టడం అది దట్స్ నాట్ రైట్. సో దీన్ని బట్టి వాళ్ళకి కఠినకాలంగా శిక్ష కూడా అవుతుంది కోర్టు ద్వారా శిక్ష కూడా అవుతుంది. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుందండి. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా వాళ్ళంతలో వాళ్ళు ముందుకు వచ్చి, అరే మేము కూడా ఏదో ఒకటి చెయ్యగలము అని సత్తాతోటి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకొని వస్తున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు, జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళకన్నా బెస్ట్ ప్యాకేజ్ సంపాదిస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇలాంటివి చూసామంటే, మ్యూట్ వీడియోస్ అని చెప్పేసి ఇలా అమ్మాయిలను నేర్పించడం ఇవన్నీ చేస్తే ఏ పేరెంట్స్కైనా కూడా నమ్మకం అనేది రాదు. ఇంకా వాళ్ళు అమ్మాయిలని బయటికి కూడా పంపరు, స్కూల్స్కి కూడా పంపరు, కాలేజీకి పంపరు, జాబ్స్కి పంపరు. జస్ట్ ఏం లేదు, అమ్మాయికి 18 years వచ్చిందా పెళ్లి చేసి పంపించేశారు అన్న మైండ్ సెట్ ఒకటి తెస్తున్నారు మీరు. ఇలాంటివన్నీ చేస్తే పేరెంట్స్కి అలాంటి మైండ్ సెట్ అనేది వస్తుంది. అబ్బాయిలే సంపాదించాలి, అమ్మాయిలు సంపాదించొద్దు అనే మైండ్ సెట్ కూడా మీరే తెప్పిస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు వీళ్ళు లక్షలు దొబ్బి తింటున్నారే పైసలు స్టూడెంట్స్ దగ్గర. మరి అంతగానం దొబ్బి తిన్నప్పుడు మీరు అమ్మాయిలకి మ్యూట్ వీడియోస్ తీస్తున్నారని పేరెంట్స్ కాకుండా మీకు ఫస్ట్ వచ్చి ఇచ్చినప్పుడు మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి కదా. పైసలు ఎట్లయినా మీరు తింటున్నారు, సీరియస్ యాక్షన్ తీసుకోకుండా మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ దాకా తీసుకొచ్చారు అమ్మాయిలేమో ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాం, మేము వేరే కాలేజ్లో జాయిన్ అవుతామంటే కూడా దానికి కూడా వీళ్ళు అలవెన్స్ ఇస్తలేరు ఎందుకు? ఇంకా 5 మెంబర్స్ని పట్టుకున్నాం, ఇంకా ఫోన్స్ కూడా తీసుకున్నాం, అన్నీ చేసేసాము అని అంటే, ఏవైతే వీడియోస్ వాళ్ళు తీశారో అది ఎక్కడెక్కడ పెట్టారో ఎవరికి తెలుసు? అక్కడికి వెళ్ళి అన్నిట్లోకి వెళ్ళి డిలీట్ చేస్తారా? అమ్మాయి మానవ అంటే అంత ఘోరం అయిపోయిందా మీకు? కాలేజ్ యాజమాన్యానికి వాళ్ళు ఎన్నిసార్లు మొత్తుకున్నారు మీతోటి, ఇలా మా మ్యూట్ వీడియోస్ తీస్తున్నారు అని చెప్పేసి. మీకు ఉంటారు అమ్మాయిలు పుట్టి,
వాళ్ళది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు అలానే బిహేవ్ చేస్తారా? సో సారీ, ఎస్, బట్ ఈ సిచ్యువేషన్లో ఐ విల్ బీ సపోర్టింగ్ ద గర్ల్స్ బికాజ్ వాళ్ళ వాళ్ళ మానవం అది. వాళ్ళ వాళ్ళ తీసి పక్కన పెట్టినట్టు అయిపోయింది వాళ్ళది హాలత్. వార్డెన్ వార్డెన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? తనే కదా ఇప్పుడు ఒక హాస్టల్కి అంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు వార్డెన్ అనే ఆమె ఉంటుంది. వార్డెన్ అనే ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, పిల్లల రెస్పాన్సిబిలిటీ. ఆమెనే కనిపించట్లేదట అంటే బాగా తిని కూర్చుంది అమ్మాయి, పైసలు తిని కూర్చుంది. ఆమెకు చెప్తే కూడా ఆమె కూడా ఏమి యాక్షన్ అనేది తీసుకోలేదు. ఆమె వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్పలేదు, ఎవరికి ఏమీ చెప్పలేదు. అంటే దీంట్లో ఆమె కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. అమ్మాయిల లైఫ్ తోటి ఆడుకుందామని తను కూడా ఫిక్స్ అయిపోయింది. ఈమె ధైర్యానికి మెచ్చుకోవాలి నేను. ఏబీవీపీ ఉమెన్ ఆమె తను ఏం చేసిందంటే ఈరోజు గేట్ వాళ్ళ స్టూడెంట్స్ని పేరెంట్స్ తోటి కలవనిస్తలేరు, వారిని బయటికి కూడా రానిస్తలేరు. లాక్ వేసేసారు గేట్. వేసేస్తే తినేం చేసిందంటే తను గేట్ దుంకేసి వెళ్ళి స్టూడెంట్స్ని కలవడం జరిగింది. అండ్ యాజమాన్యంతో మాట్లాడదామంటే ఆ ప్రిన్సిపల్ కానీ ఆ అథారిటీ ఎవరు బయటికి రావట్లేదు. దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ దే ఆర్ నాట్ టాకింగ్ ఎట్ ఆల్. అంటే మీరు కూడా మిక్స్ అయ్యి ఉన్నట్టే కదా అమ్మాయిల లైఫ్ స్పాయిల్ చేయడానికి. ఐఎమ్ సో సాడ్ దట్ లాస్ట్ ఇయర్లో చాలా చూసాను నేను. అమ్మాయిలు చనిపోవడం, అబ్బాయిలు చనిపోవడం, కాలేజెస్లలో ఏమంటారు ఎడ్యుకేషన్ ప్రెజర్ వల్ల చనిపోయారు చాలామంది ప్రిన్సిపల్లో లెక్చరర్స్ ప్రెజర్ వల్ల చనిపోయారు. మీరు మంచి మార్క్స్ తెప్పియకపోతే మిమ్మల్ని డిబార్ట్ చేస్తామని చెప్పిన టీచర్స్ వాళ్ళ భయం వల్ల చనిపోయారు చాలామంది. ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్. ఓకే, నేను ప్రిన్సిపల్ యాజమాన్యం వాళ్ళు ఇంతగానం జరుగుతుంటే కూడా ఇంతగానం మాట్లాడట్లేదు. ఈ అమ్మాయిలలోకి వెళ్ళి ఏ ఒక్క అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఈ విషయంలో మ్యూట్ వీడియోస్ విషయంలో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ప్రిన్సిపల్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఇప్పుడు రావట్లేదు, అప్పుడేమొస్తారు మాట్లాడడానికి? రారు. అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. పక్కోడికి ఏం జరిగినా కూడా మనోళ్ళు పట్టించుకోరు. సో నేను గవర్నమెంట్ నుంచి ఒకటి కోరుకుంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఈ కాలేజ్లో ఏదైతే జరుగుతుందో ఎవరు మెయిన్ కల్ప్రేట్ అనేది తెలుసుకోండి, వాళ్ళకి కఠినకరంగా శిక్షించండి. ఎందుకంటే ఆడపిల్ల తెలంగాణ తల్లి లాంటిదే ఆడపిల్ల కూడా మనకి. నేను కూడా ఒక ఆడపిల్లనే. నా ముందు ఏమైనా జరిగితే మాత్రం నేను సైలెంట్గా ఉండే అమ్మాయిని కూడా కాదు, నేను కూడా ఎదిరిస్తాను. సో నేను ఒకటే కోరుకుంటున్నాను పబ్లిక్ తోటి, వాళ్ళ కోసం న్యాయంగా నించుందాం. వాళ్ళెవరో తెలుస్తుంది. మీరు నేను ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నాను. పైసలు తినడమే కాదు, ఫీజులు తీసుకోవడమే కాదు, స్టూడెంట్స్ గురించి కూడా ఆలోచించండి. మీ ఇంట్లో కూడా మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదో ఒక కాలేజ్లో ఏదో ఒక స్కూల్లో ఇలానే సఫర్ అవుతారు.
వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికనే వెళ్తారు. సో అలాంటి ఈ మన కాలేజ్లో కాకుండా వేరే కాలేజ్లో కూడా జరుగుతాయి, మీ పిల్లలతో కూడా జరుగుతుంది. సో మీ కాలేజ్లో చదివే పిల్లల్ని కూడా మా పిల్లలు అన్నట్టు చూడండి. అలా చూస్తేనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదువుతారు. అవారిగిరి అవారతరంగా తిరగడం ఇవన్నీ ఎవరు చెయ్యరు. సో మనం మేడ్చల్ కాలేజ్ సిఎంఆర్ ఐటీ దాని గురించి అడుగుదాం. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. కావాలంటే రేవంత్ రెడ్డి దగ్గరికైనా వెళ్దాం, సార్ దగ్గరికి. తర్వాత అలా ఈ ఒక్క కాలేజ్ అనే కాదు, నెక్స్ట్ ఇంకో కాలేజ్లో కూడా ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు కూడా మనం గమ్మున ఉన్నామంటే వాళ్ళు చెలరేగిపోతారు. సో ఇక్కడనే ఆపేసి వాళ్ళకి జస్టిస్ కోసం అనేది మనం కొట్లాడతాం. అండ్ ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే నన్ను ఫాలో చేయండి, గంట బెల్లుని కొట్టండి. నేను చేసే వీడియోస్ కన్నా మీకు ఇంకా వేరే వేరే వీడియోస్ తోటి నేను మళ్ళీ వస్తాను. ఓకేనా? బాయ్ ఎవ్రీవన్.